ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలానికి మన ఎమ్మెల్యే మందల సామ్యాల్ గారి సహకారంతో అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే ఎమ్మెల్యే గారు తుంగతుర్తి మండలానికి ఒక 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి తుంగతుర్తి మండలంలో ఎలా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఈ తుంగతుర్తి మండలాన్ని వెనకబడిన ప్రాంతంగా అన్ని మండలాల కంటే తుంగతుర్తికి ఒక రోడ్డు రవాణా సౌకర్యం లేక ఈ తుంగతుర్తి మండలం చాలా వెనకబడి ఉందని వారి దృష్టిలో చాలాసార్లు వారు ఉద్యమ నాయకునిగా తిరిగినప్పటి నుంచి వారికి ఈ విషయాల మీద అవగాహన చాలా ఉండి దీని ముందు చూపుగా దాన్ని వారు ఊహించుకొని ఈ తుంగతుర్తి మండలానికి ఖచ్చితంగా ఫైర్ స్టేషన్ అనే దాన్ని ఎక్కడ ఏ మండలానికి పోద్దని చెప్పి తుంగతుర్తి మండలంలో పెట్టి అన్ని మండలాలకు ఇటు నాగారం అవుతుంది, ఇటు ఆరోపీలు అవుతుంది, ఇటు మధ్యరాల, ఇటు నూతనకల్లు, తిరుమేరి మండలాలకు 6 మండలాలకు అనుసంధానంగా తుంగతుర్తి మండల కేంద్రం సెంటర్ పాయింట్ అయితే అనే ఉద్దేశంతో వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఫైర్ స్టేషన్ ని తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన తుంగతుర్తి మండలంలోనే దీనికి మంజూరు చేయడం జరిగింది. దీని మీద కొంతమంది ఈ ఫైర్ స్టేషన్ తిరుమేరికి పోతుంది, వేరే మండలానికి పోతుందని కొంతమంది పుకార్లు సృష్టించి ఏదో ఎమ్మెల్యే గారిని గ్రాఫ్ని వారి యొక్క చేసే అభివృద్ధిని తగ్గియాలని చూసి వారి యొక్క కుట్రలు చేసే భాగంలో భాగం తప్ప దీంట్లో ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మనం మందల సామ్యాల్ గారితో కంపల్సరీ అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది. వారికి ఒక ప్రణాళికతో ప్రకారం వారికి ఏ ఆలోచన ఉన్నట్టయితే తీసుకుపోయి వేరే కాడ వేసుకోను ఖచ్చితంగా తుంగతుర్తి మండలానికి నేనేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఒక కంకణబద్దులై కట్టుకొని ఉన్న సందర్భంలో వారు ఈ అడిగిన మనం అడగకున్నా కూడా నేను ఈ మండలానికి ఖచ్చితంగా ఏదో చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వారు ప్రత్యేక చొరవ తోటి తుంగతుర్తి మండలానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పుకార్లను నమ్మకుండా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా మన సామ్యాలను బలపరిచి ఇంకా రేపు జరగబోయే ఇంద్రమ్మ ఇండ్లు అవుతుంది, ఇంకా జరగబోయే రేపు వచ్చే రోడ్ రవాణా వ్యవస్థ అవుతుంది, విలేజ్ సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్లు అవుతుంది, ఇవన్నీ ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉండి వారికి సహకారం తీసుకొని మీ ఊరు మీరు డెవలప్ చేసుకొని ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఎవరి పుకార్లు ఎవరి మాయమాటలు నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా దీంట్లో ఎమ్మెల్యే గారిని కలిసి మీ యొక్క విలేజ్ని అభివృద్ధి చేసుకోవాలని వారికి స్వతహాగా ప్రతి విలేజ్ సర్పంచ్ని కోవడం జరుగుతుంది. మీరు మీ ఊరి డెవలప్ చేసుకోవడానికి ఎమ్మెల్యే గారిని కలవండి, మీ ఊరికి సంబంధించిన నిధులు తీసుకెళ్ళండి, మీ ఊరికి డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మాకు కూడా చెప్పడం జరిగింది మండల పార్టీ ద్వారా. అదేవిధంగా